ఏంటి ఇంత సాఫ్ట్‌గా జున్ను ముక్కలాగా ఉంది కేక్ అనుకుంటున్నారా? కేక్ అయితే కాదండి. క్యారమెల్ పుడింగ్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పదండి ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి పావు కప్ షుగర్ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా వేసేసుకొని షుగర్ అంతా కరిగి ఇలా కలర్ చేంజ్ అయ్యాక కేక్ మోల్డ్‌లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని 3 బ్రెడ్ పీసెస్ తుంచేసి వేసుకోవాలి. 1 కప్ పాలు, 2 టేబుల్ స్పూన్స్ షుగర్, 2 ఎగ్స్, వెనిలా ఎసెన్స్ వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక వడగట్టేసి తీసుకొని కేక్ మోల్డ్‌లోకి వడగట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని దాంట్లో స్టాండ్ పెట్టేసి అలాగే కేక్ మోల్డ్ కూడా పెట్టేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చెక్ చేసి చూస్తే అంటకూడదండి. స్పూన్కి కానీ కత్తికి కానీ రెడీ అయిపోయింది క్యారమెల్ పుడింగ్. గోరువెచ్చగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లారాక ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసేసుకొని కట్ చేసుకొని తింటే ఎంతో సాఫ్ట్గా ఉంటే క్యారమెల్ పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.